నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ప్లాట్ఫామ్ సైడ్ వాల్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో సుమారు 50 మంది గాయాలయ్యాయి. ఇక సమాచారం అందుకున్న అధికారులు గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ప్లాట్ఫామ్ సైడ్ వాల్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. ఈ ఘటనలో సుమారు 50 మందికి పైగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. నాంపల్లిలో చార్మినార్ ఎక్స్ప్రెస్ పట్టాలు తప్పింది. ప్లాట్ఫామ్ సైడ్ వాల్ రైలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనలో సుమారు 50 మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న అధికారులు గాయపడ్డ వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ కుమార్ జాయిన్ అవుతున్నారు. కుమార్, అసలు ఈ ప్రమాదం ఎన్ని గంటలు జరిగింది, ఎలా జరిగింది, ప్రస్తుతం గాయపడ్డ వారి పరిస్థితి ఏంటి, రైల్వే అధికారులు ఏం చెప్తున్నారు? సతీష్, మొత్తానికి ఈ రోజు నాంపల్లి రైల్వే స్టేషన్ లో చార్మినార్ ఎక్స్ప్రెస్ అయితే ప్రమాదానికి అయితే గురైంది. ఏదైతే పట్టాలు తప్పి ప్లాట్ఫామ్ ఏదైతే సైడ్ వాల్ ని ఢీకొట్టింది, సుమారు 50 మందికి పైగా దీంట్లో గాయపడినట్లు కూడా తెలుస్తుంది. అలాగే ఈ ప్రమాదంలో కూడా ఆ 3 ఎక్స్ప్రెస్ బోగీలు ఏవైతే పట్టాలు తప్పినట్టు కూడా తెలుస్తుంది. మొత్తం సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలంగా అయితే చేరుకున్నారు. అలాగే క్షతగాత్రులను కూడా వెంటనే ఆసుపత్రికి అయితే తరలించారు. ఈ సంఘటన గురించి కూడా మరింత సమాచారం రాబట్టడానికి కూడా ప్రస్తుతం అధికారులు కూడా అక్కడికైతే చేరుకున్నారు. మొత్తానికి హైదరాబాద్ నాంపల్లి స్టేషన్ డెడ్ ఎండ్ లో ఉన్నందున ఏదైతే దీనికి సంబంధించి ఆ ట్రైన్ లోకో పైలట్ అక్కడైతే చెక్ చేసుకోకపోవడంతో పట్టాలు అయితే తప్పింది. మొత్తానికి ఏదైతే నాంపల్లి రైల్వే స్టేషన్ సంబంధించి కూడా ఈ రోజు ఉదయం చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న ఎక్స్ప్రెస్ నాంపల్లి స్టేషన్ సైడ్ వాల్ అయితే ఢీకొనడంతో ఈ ప్రమాదం అయితే జరిగిందని చెప్పి కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. అలాగే ఇందులో కూడా సుమారు 50 మంది కూడా గాయాలైతే అయినాయి. అలాగే ఈ ఘటన జరగడంతో వెంటనే కొంతమంది ప్రయాణికులు ఎవరైతే కొద్ది భయభ్రాంతులు గురయ్యారు. అలాగే ఏదైతే కొంతమందికి కూడా గుండెపోటు రావడంతో వెంటనే దగ్గరలో ఉన్న హాస్పిటల్కి అయితే ప్రయాణికులను అయితే తీసుకెళ్లడం జరిగింది. అలాగే మొత్తం చూసినట్లయితే ఈ రోజు ఉదయం చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మినార్ ఎక్స్ప్రెస్ నాంపల్లి స్టేషన్ డెడ్ ఎండ్ అవడంతో ఏదైతే డెడ్ ఎండ్ పోల్ సంబంధించి కూడా ఎక్స్ప్రెస్ చూసుకోకపోవడంతో సైడ్ వాల్ అయితే ఢీకొట్టింది. అలాగే ఈ ఢీకొట్టిన సమయంలో కూడా 3 బోగీలు అయితే మొత్తానికి పట్టాలు అయితే తప్పింది. అలాగే వెంటనే అధికారులు కూడా అప్రమత్తం అయ్యారు. ఏదైతే క్షతగాత్రులను కూడా అక్కడి నుంచి అయితే తీసుకొచ్చి వెంటనే హాస్పిటల్కి అయితే తీసుకెళ్లారు. సతీష్, అంటే ఈ మధ్యకాలంలో జరుగుతున్న వరుస ప్రమాదాలు చూస్తుంటే రైలు ప్రయాణికులు భయపడిపోతున్నారు అందరూ కూడా. సో ఈ నేపథ్యంలో అంటే జనరల్గా మనం చూస్తూ ఉంటే కుమార్, స్టేషన్ దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్కువ ప్రమాదాలు జరగడం కూడా చూస్తూ ఉంటాం. అంటే లోపం ఎక్కడ కనిపిస్తోంది? ఎస్ సతీష్, మొత్తానికి ఏదైతే మనం ఈ గత కొన్ని నెలలుగా చూసుకుంటే వరుసగా రైలు ప్రమాదాలు అయితే జరుగుతున్నాయి. ఏదైతే కొన్ని రైలు ప్రమాదంలో షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు రావడం, అలాగే కొన్ని రైలు ప్రమాదాలు ఏదైతే పట్టాలు తప్పడంతో ఈ ప్రమాదాలు అయితే జరుగుతాయి. ఏదైతే లోకో పైలట్ ముందుగానే ఈ సిగ్నల్స్ ని అబ్జర్వ్ చేయలేక
లేదంటే కొన్ని స్టేషన్స్ డెడ్ ఎండ్ అయితే ఉంటాయి. ఏదైతే ఇప్పుడు మన ఎగ్జాంపుల్ నాంపల్లి తీసుకుంటే నాంపల్లిలో స్టేషన్ అయితే డెడ్ ఎండ్ ఉంటుంది, అలాగే ఎండ్ వాల్ కూడా మనకి నాంపల్లి స్టేషన్ లో ఉంటుంది. ఈ రకంగా అయితే ముందుగా సిగ్నల్స్ అయితే ఇస్తారు, కానీ ఈ సిగ్నల్స్ రూపంలో కూడా ఏదైతే ముందుగా లోకో పైలట్ అప్రమత్తం అవ్వకపోతే కనుక ఈ రైలు యాక్సిడెంట్స్ అయితే జరుగుతున్నాయి. ప్రస్తుతం దీనిపై అయితే అధికారులు అయితే పూర్తిగా సమీక్ష అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే మనం చూసాం గత కొన్ని నెలలుగా కూడా వరుసగా రైలు ప్రమాదాలు అయితే చోటు చేసుకున్నాయి, ఎంతమంది ప్రాణాలు అయితే కోల్పోతున్నారు. ప్రస్తుతం ఈ రోజు కూడా ఈ నాంపల్లిలోని చార్మినార్ ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ కూడా లోకో పైలట్ ఈ సిగ్నల్ చూడకపోవడమే కారణం అని కూడా ప్రస్తుతం అధికారులు అయితే ఒక ప్రాథమిక అంచనాకైతే వచ్చారు. అలాగే ఈ ఎవరికి కూడా ప్రాణ నష్టం అయితే జరగలేదు, కానీ కొన్ని 50 మందికి పైగా అయితే ఏదైతే గాయాలైతే అయినాయి. అలాగే కొంతమందికి ఈ సడన్ ట్రైన్ యాక్సిడెంట్ తోని ఉలికిపడడంతో వాళ్ళకి కొంతమందికి అయితే హార్ట్ స్ట్రోక్లు అయితే వచ్చినాయి. వెంటనే దగ్గర ఉన్న హాస్పిటల్కి అయితే వీళ్ళందరినీ అయితే తరలించారు. మొత్తానికి ఈ రైలు ప్రమాదాలకు సంబంధించి కూడా పూర్తిగా సమీక్షిస్తామని చెప్పి కూడా అధికారులు అయితే తెలియజేస్తున్నారు. సతీష్. రైట్ కుమార్.